నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి ఈవీఎం ని పగలగొట్టినటువంటి కేసుకు సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు. సో ప్రస్తుతానికి ఆయన పరారీలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. గన్మెన్ ని డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నట్లుగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. ఈవెన్ ఎక్కడికక్కడ వెహికల్స్ వదిలేసి ఆయన పారిపోయినట్లుగా తెలుస్తుంది. మరి అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మ సౌజన్య, మన వీక్షకులు కూడా నమస్కారం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన నేరుగా వెళ్లి పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి ఈవీఎం ని ఆయన చేతులతో ఆయన పగలగొట్టారు. సో ఇందులో విజువల్స్ లో కూడా మనం చూసాము. సో ఆయన పగలగొట్టిన తర్వాత ఒక అతను వచ్చి దాన్ని ఆపడం జరిగింది. ఆ తర్వాత ఆయన బెదిరించుకుంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చారు. సో దానికి సంబంధించి కేసు నమోదైంది ఆయన పైన. సో ఆయన్ని అరెస్ట్ చేయడం కోసం పోలీసులు తెలంగాణ వరకు కూడా వచ్చారు. ఇక్కడ ఆయన దొరకక ఆయన గన్మెన్ ని అలాగే డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు అన్నట్లుగా తెలుస్తుంది. సో దీని గురించి మీరు ఏమంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదమ్మా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడు మాచర్ల నియోజకవర్గం నుంచి రెండోసారి కూడా గెలిచిన తర్వాత ఇప్పుడు మూడోసారి పోటీ చేస్తున్నాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ అహంకారానికి ప్రతీక అని చెప్పుకోవచ్చు. పార్టీయే ఆ విధమైన దౌర్జన్యాలు చేస్తుంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పెద్ద నీతులు చెప్తున్నాడు, నిన్నటిరాక శుద్ధులు చెప్తున్నాడు. తన మీద దాడులు జరిగినాయని, మా పార్టీ వాళ్ళ మీద దాడులు జరిగినాయని, ఎన్నికలు సక్రమంగా జరగలేదని ఎన్నో చెప్పాడు. తర్వాత ఇంకా సిగ్గు లేకుండా ఆయన మాట్లాడతాడు, సామాజిక వర్గానికి చెందిన ఒక నారాయణ స్వామి అనే సిఐ ఈ మధ్యలో మార్చారు. వీళ్ళు పోలీసులకు తొత్తులుగా మారని చెప్పి అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు డీజీపీగా ఉన్నప్పుడు లేకపోతే సిఎస్ గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి సొంత జిల్లాకు చెందిన వ్యక్తులు తర్వాత అక్కడ ఈ మధ్యలో ఎన్నికల్లో అధికార పక్షానికి తొత్తులుగా ఉన్న ఎంతో మంది ఎస్పీఎల్ని డిఎస్పీఎల్ని ఇతర పోలీస్ అధికారిని మార్చినప్పుడు అందరూ రెగ్యులర్తో ఈయన గమనించలేదా? ఒక్క నారాయణ స్వామి అంతకుముందు కారంపూడిలో ఎస్ఐగా చేశాడు, ఇప్పుడు ఆయన్ని తీసుకొచ్చి సిఐగా వేశారని చెబుతున్నాడు. దీంతో ఆయన ఇతరులను ప్రోత్సహించాడు. అందుకే 4 గ్రామాల్లో హింసని నిన్ను కూడా ప్రోత్సహించాడా ఈవీఎంలు పగలగొట్టమని? ఈ నారాయణ స్వామి ఒక ఇన్స్పెక్టర్, నీకు పెద్ద పెద్ద సిఎస్లే నీ వర్గం సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుసుకుంది. ఢిల్లీలో ఉన్న సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా అర్థమైంది. ఆయనకి ఎన్నికలకు 4 రోజుల ముందు డీజీపీ తప్పించారు రాజేంద్రనాథ్ రెడ్డిని. అట్లాగే సిఎస్ ని తప్పించమని అడిగినా కూడా సిఎస్ ని తప్పించలేదు. అట్లాంటప్పుడు నారాయణ స్వామిని పోస్టింగ్ చేసింది చంద్రబాబు నాయుడు కాదు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు లేదు, ఎలక్షన్ కమిషన్లు నియమిస్తున్నాయి. ఆ సంగతి ఆ మాత్రం తెలియకుండా సామాజిక వర్గాల గురించి మాట్లాడుతున్నాడు. వీళ్ళు రకరకాల సామాజిక వర్గం వాళ్ళు అందరూ వేస్తేనే కదా నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, కానీ ఇతరులందరి మీద దౌర్జన్యం చేస్తున్నావు. ఈవీఎంలు వెళ్ళి పగలగొట్టావు. ఈవీఎం ఎందుకు పగలగొట్టావు? నువ్వు ఓడిపోతున్నా అన్న దుగ్ధతో తప్ప నీకు ఈవీఎంతో పని ఉంది. ఒక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి నిన్ను లోనకు అనుమతి ఇచ్చారు. ఎంత గౌరవమైన ఇది స్థానంలో నువ్వు వెళ్ళావు. లోపలికి వెళ్ళగానే ఆర్మో లేచి నిలబడి నీకు నమస్కారం పెట్టాడు, ఎందుకు నువ్వు ఎమ్మెల్యేవని. అట్లాగే మిగిలిన స్టాఫ్ అందరూ కూడా లేచి నిలబడ్డారు. నువ్వు వెళ్ళటం ఈవీఎం మిషన్ దగ్గరికి వెళ్ళావు, ఎత్తి పగలగొట్టావు. మళ్ళీ అది తృప్తి లేక మళ్ళీ కింద పడిన తర్వాత కూడా తీసి పగలగొట్టావు. ఆ తెలుగుదేశం ఏజెంట్ వచ్చి అడ్డం పడబోతే కూడా అతన్ని పక్కకి తోసేశారు. అతన్ని కూడా బెదిరిస్తా వెళ్ళాడు. అతను ఆ పెద్ద ఆయన ఎందుకంటే మీరు ఎట్లాంటి పని చేయడం తగ్గుతుందా అన్నాడు. తర్వాత నేను పారిపోవాల్సిన అవసరం ఏంటి, నేనే ఎందుకు పారిపోతాను, ఈ నియోజకవర్గంలో రేపు ఎలక్షన్లు అవనివ్వండి మళ్ళీ మీ అందరు పని పడతానని కూడా వార్నింగ్లు ఇచ్చాడు. ఈయన గెలుస్తున్నట్టే, ఆ పార్టీ గెలుస్తున్నట్టు ఈయన గెలుస్తున్నట్టు. అలాంటి వైఖరి ఉన్న నిన్ను శాసనసభ్యుడిగా ఎన్నుకున్నందుకు మాచర్ల నియోజకవర్గ ప్రజలు సిగ్గుపడాలి. ఇవాళ దీన్ని కూడా వాళ్ళు కప్పిపుచ్చి చేశారు. ఇన్ని రోజుల పాటు అది బయటకు రాలా. బయటకు రాకుండా కప్పిపుచ్చి ఎవరో అజ్ఞాత వ్యక్తి వచ్చి పగలగొట్టాడని కేసు బుక్ చేయించారు. వీళ్ళకుండా పోలీసుల మీద ఉన్న అధికారంతో ఇప్పుడు ఆ పోలీసులు కూడా సస్పెండ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఆ మొత్తం అక్కడ ఉన్న కాపలా ఉన్న పోలీసులు ప్లస్ ఆ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జీలు సిఐ కూడా. ఎందుకంటే ఎమ్మెల్యే దాడి చేస్తే ఎమ్మెల్యేని గుర్తుపట్టలేనంత అధమ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ ఎస్ఐగా కానీ సిఐగా కూడా పనిచేయడానికి పనికిరారు కదా. ఇతనితో పాటు వాళ్ళ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆయన పేరేంటి మీనా
ముఖేష్ కుమార్ మీనా గారు కూడా ఇవాళ సస్పెండ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇంత పెద్ద చర్య జరిగితే అసలు నువ్వు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, అసలు ఎందుకు మాకు రిపోర్ట్ చేయలేదు. ఇప్పుడు అక్కడ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఈయనకు ఒక లెటర్ వచ్చింది. అసలు రామకృష్ణారెడ్డి పగలగొట్టిన వ్యక్తి ఎమ్మెల్యేనైనా, అతని మీద ఎఫ్ఐఆర్ అయ్యిందా, రిజిస్టర్ అయిందా, రిజిస్టర్ అయితే అతన్ని అక్యూజ్డ్ గా చేర్చారా, అక్యూజ్డ్ గా చేరిస్తే అతని మీద ఏ సెక్షన్ లో బుక్ చేశారు, తర్వాత అరెస్ట్ చేశారా లేదా, అరెస్ట్ చేయకపోతే కనుక అది ఇవాళ వెంటనే ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు నమోదు చేసి కేసు రిజిస్టర్ చేయండి, వెంటనే అరెస్ట్ చేయండి. 22వ తారీఖు అంటే ఈ రోజు బుధవారం సాయంత్రం 5 గంటల లోపలగా మీరు దీని మీద నాకు సంజయ్ ఇవ్వాలని చెప్పేసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఆదేశం ఇచ్చింది, సంజయ్ ఇవ్వమని. ఇప్పుడు ఆయన కూడా సస్పెండ్ అయ్యే పరిస్థితిలోకి వచ్చాడు. ఎందుకంటే మెషిన్ పగలగొట్టినప్పుడు దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురాపోవటం కానీ దాని మీద కఠినమైన చర్య ఏ వ్యక్తి అయితే పగలగొట్టాడో ఆయన ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ కావచ్చు, మినిస్టర్ కూడా కావచ్చు, చీఫ్ మినిస్టర్ కూడా కావచ్చు. చీఫ్ మినిస్టర్ పగలగొట్టినా కూడా ఎలక్షన్ కమిషన్ కి సంబంధించిన ప్రాపర్టీ ఆ ప్రాసెస్ ని అడ్డుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చర్య తీసుకోవాలి. స్టేట్ రామకృష్ణారెడ్డి పైన లుక్అవుట్ నోటీస్ కూడా జారీ చేశారు. ఇప్పుడు అయితే ఆయన ఏం చేశాడంటే అసలు ఆయన్ని హౌస్ అరెస్ట్ చేసినప్పుడు, హౌస్ అరెస్ట్ అంటే వాళ్ళ గన్మెన్లు అందరూ ఉంటారు, అక్కడి నుంచి తప్పించుకొచ్చాడు. మన చేతిలో ఉన్న పావురాన్ని గాలిలోకి ఎగరేసి పట్టుకోవడానికి పరిగెత్తినట్టుగా ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్ పరిగెత్తుకొచ్చారు. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం తాకీదు ఇస్తే అప్పుడు కదిలింది ఆంధ్రప్రదేశ్ పోలీసు. అప్పుడు దాకా పల్నాడు ఎస్పీకి తెలియదు ఇదంతా జరిగినట్టు. కాబట్టి ఇప్పుడు వచ్చి కంది అంటే సంగారెడ్డి దగ్గర కంది దగ్గర ఆయన గన్మెన్లను వదిలిపెట్టి, తర్వాత వెహికల్స్ వదిలిపెట్టి, సెల్ ఫోన్లు వదిలిపెట్టి, డ్రైవర్ని వదిలిపెట్టి 2 అన్నదమ్ములు పరారైపోయారు. వాళ్ళిద్దరూ చేశారు అక్కడ దౌర్జన్యాలు. అవన్నీ వాళ్ళకి తెలుసు. కానీ నిన్నటిదాకా బుకాయించాడు టీవీ ఛానల్స్ లోకి వచ్చి కొన్ని వాళ్ళకి అనుకూలమైన వాళ్ళ సొంత ఛానల్స్ లో. కానీ అక్కడ చేసిన దౌర్జన్యాలన్నీ కూడా మాచర్ల పల్నాడు ప్రజలకి వీళ్ళు కంటకంగా మారారు. అంటే ఒక నియంత్రణలాగా తయారయ్యారు. రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఎలా పరిపాలిస్తున్నాడు, మాచర్లని వీళ్ళు ఇట్లా రూలింగ్ రూస్ట్ అంటారు కదా, ఆ రకంగా వాళ్ళని అణిచివేతగా చేస్తున్నాడు. తర్వాత తెలుగుదేశం ఏజెంట్ అడ్డం పడితే అతను కూడా కొట్టారు. మళ్ళీ ఇంకా పైగా వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నాడు. అదే కనుక అసలు అతని మీద కనుక చేయి చేసుకుని ఉంటే ఆ రోజున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మర్యాద అక్కడే పోయేది. ఈ గొడవ జరుగుతా ఉండగా మిగిలిన వాళ్ళందరూ కూడా ఎగబడేవాళ్ళు, ప్రజలు కూడా ఎగబడేవాళ్ళు. ఎగబడినప్పుడు అతని పరిస్థితి ఏంటో అక్కడే తెలిపోయేది. అక్కడేం చేయకుండా వెళ్ళిపోయాడు పగలగొట్టి కాముగా. కానీ కనీసం నేను తర్వాత అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టాడు, తర్వాత అక్కడే ఉన్నాడు. అప్పుడు కూడా పోలీసులు ఏ విధంగా చర్య తీసుకోవాలా. నిన్న అనూహ్యంగా ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకులు లోకేష్ గారు వీళ్ళందరూ కూడా ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేయగానే నిన్నే వెంటనే స్పందించి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని సంజయ్ గట్టిగా యువతతో వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇంత పెద్ద సంఘటనని ఎలా మీరు దీన్ని కప్పిపుచ్చి ఎన్నికల ముందుకు తీసుకెళ్లారు, అతను ఎందుకు అరెస్ట్ కాలేదు, కేసు కట్టలేదు, ఎఫ్ఐఆర్ ఎందుకు అవ్వలేదు, ఇవన్నీ కూడా క్వశ్చన్ చేసింది. వెంటనే ఎప్పటికైనా సరే చర్య తీసుకోమంటాం అనేది కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ ని ఎంత అత్యధిక ప్రాధాన్యమైన సమస్యాత్మక రాష్ట్రంగా తీసుకుంది అనేది మనకు అర్థమవుతుంది. సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అయితే అరెస్ట్ చేయడం కోసం పోలీసులు హైదరాబాద్ దాకా రావడం జరిగింది. సో మరి అరెస్ట్ చేస్తారా లేకపోతే ఆయన ప్రజెంట్ ఎక్కడో పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయన పైన కేసు నమోదైన అందరికీ తెలిసిందే. ఏ విధంగా ఆయన ఈవీఎం ని ఎలా పగలగొట్టారో మనం చూసాం. మీరు అన్నట్టు లుకౌట్ నోటీస్ కూడా ఇచ్చారు కాబట్టి విదేశాలకు పారిపోయే ఛాన్స్ ఉండదు. అంటే అంత అప్రమత్తంగా పోలీసులు ఉంటే కనుక అది జరగదు. ఒకవేళ ఏమన్నా కొంచెం అటు ఇటు అది ఇమిగ్రేషన్ అధికారులకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఇమిగ్రేషన్ అధికారులు ఇతను పాస్పోర్ట్ ని బ్లాక్ లో పెడతారు. వెంటనే కొట్టగానే చెప్పేస్తే అక్కడే వాళ్ళు ఎయిర్పోర్ట్ లోనే అరెస్ట్ చేస్తారు. సో మరి చూద్దాం అతను విదేశాలకు వెళ్తాడని అనుకోను. బహుశా ఇవాళ రేపట్లో పోలీసుకి సరెండర్ అవుతాడు. ఎందుకంటే ఇప్పుడు రాక వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ఏదైనా చేయగలమని అమ్మంతో చేశాడు. ఇప్పుడు అక్కడ కూడా ఓడిపోతుంది, పట్టుకుందేమో తెలంగాణలో కాబట్టి అతను ఇక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం కూడా చేయడు. వెహికల్స్ అన్ని కూడా టీఎస్ రిజిస్టర్డ్ ఉన్నాయి. సో మరి చూద్దామండి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పుడు దొరుకుతారు లేకపోతే ఆయన లొంగిపోతారా అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా సౌజన్య. మన వీక్షకులకు కూడా నమస్కారం.